ఈ రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పేదలు మరింత పేదలైపోయారు. ఈ విషయంలో కూడా మనకు ఒక స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చానని ముఖ్యమంత్రి మాట్లాడుతూ 10 రూపాయలు ఇచ్చి మన అటెన్షన్ డైవర్ట్ చేసి మనకుండే బలహీనత ఏదో 10 రూపాయలు ఇచ్చాడు అని అనుకుంటే 100 రూపాయలు మన దగ్గర నుంచి లాగేసి మన ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారిపోయి మన కష్టాలు ఇంకా పెరిగాయి తప్ప ఎవ్వరి జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. పేదవాళ్లు అప్పుల పాలైపోయారు. ప్రభుత్వం అనేది ఎట్లుండాలంటే వ్యక్తులు కష్టపడతారు. వ్యక్తులు కష్టపడిన దానికి ఫలితాలు రావాలంటే ప్రభుత్వ విధానాలే ప్రధానమైన కారణం. రెండోది, ప్రభుత్వం ఇచ్చే సహాయం కూడా చాలా ముఖ్యం. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేయకపోతే, విధానాలు సరిగా లేకపోతే వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఎవరికి ఉపయోగపడవు. ఇంకో పక్క వీళ్ళు ప్రజల్ని బాగా ఎంపవర్ చేయకపోతే, వాళ్ళ కష్టానికి తగిన ఫలితం రాకపోతే, ధరలు పెరిగిపోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకనే ఈరోజు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉండడానికే పండుగలు చేసుకుంటాం. 5 ఏళ్లు కష్టాలన్నీ మర్చిపోయి ఈ ఉగాది రోజున నూతనమైనటువంటి హోప్, ప్రతి ఒక్కరు కూడా మళ్లీ మంచి రోజులున్నాయి, ఈ ఉగాదితో ప్రారంభమవుతుంది, మా జీవితాల్లో వెలుగులు వస్తాయి, మా బిడ్డల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని మీరు ఆలోచించడం కాదు, ఒక సంకల్పం చేయండి. అది సాధించే విధంగా మీ అందరికీ అండగా మేముంటాం.